అండి అందరూ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. యూకేలో ఆహ్, రీసెంట్‌గా ఒక 10, 15 డేస్ నుంచి చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ చేంజెస్. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్స్‌ని ఎక్కువ కంట్రోల్ చేయలేక ఈ టార్చర్ అంతా లీగల్ వాళ్ళకి చూపిస్తున్నారనమాట. ఉద్యోగం చేసుకునే వాళ్ళు, స్కిల్డ్ వర్కర్ వీసాలకు వీళ్ళు జాబ్ చేస్తూ టాక్స్‌లు కడుతూ అన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. అటు పక్కనేమో వాళ్ళు బోట్‌లలో రావటం, హ్యాపీగా హోటల్స్‌లో ఉంటారు. జాబులు చేసుకుంటారు. మంచిగా గవర్నమెంట్ వాళ్ళని పోషిస్తది. వాడిని కంట్రోల్ చేయడం అంత ఈజీ గాదు. అదేదో అంటారు కదా! హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనో ఒకళ్ళంటారు. లేపోతే ఇంకొక రకరకాలుగా వాళ్ళని వీళ్ళకి రాసుకున్నటువంటి చట్టాలు అలా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళని కూర్చోబెట్టి పోషించాలి అనేటువంటి చట్టం ఎప్పుడైతే రాసుకున్నారో దాని ప్రకారం వాళ్ళని అంత ఈజీగా ఎల్లగొట్టలేక పోషిస్తున్నారు. ఏం చేయాలో అర్థం గాక కొట్టుకొని ఇప్పుడు అటు ఇటుగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద పడ్డారన్నమాట. అయితే ప్రెజెంట్ కొత్తగా ఎవరైనా సరే యునైటెడ్ కింగ్‌డమ్ రావాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించటం బెటర్. అంటే రావద్దని నేను చెప్పను గానీ, ఎందుకంటే రూట్ పర్మనెంట్‌గా సెటిల్ అయిపోవాలి అనుకునేటువంటి రూటు స్లోగా కట్ అయిపోతూ వస్తుంది. ఆబ్వియస్‌లీ ఏంటంటే ఒక చెట్టుకి బ్రాంచ్‌లన్నీ చిన్నగా కట్ చేసుకుంటా వస్తే ఇంక అదొక చిన్న మొండెం అట్లా మిగిలిపోతది గదా! ఇగ దాన్ని జూస్తే అది ఎదగదు, బొదగదు అట్లే ఉంటది. సో, అలాంటి పరిస్థితే రాబోతుంది. ఇప్పుడు కొత్తగొచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి? తర్వాత గ్రీన్ ఇది మన్ తర్వాత ఐఎల్ఆర్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ బేసికల్లీ ఇన్వెస్టిగేషన్ కాదు. ఎంక్వైరీ హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇన్ని రోజులు ఇచ్చినటువంటి వాటి మీద ఒక జరిగేటువంటి ఎంక్వైరీ అదేంటి? ఫ్యూచర్‌లో అసలిక్కడ సెటిల్ అవ్వచ్చా? లేదా? అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికైనా యూకే గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎండ్ వరకైతే చూడండి మీరు. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని రోజులు ఏం జరిగింది అనేది అది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే పార్టీ, కొత్త పార్టీ వాళ్ళు గనక వస్తే వాళ్ళు తీసుకొస్తున్న ఇమిగ్రేషన్ అప్డేట్స్ చాలా సీరియస్‌గా ఉన్నాయి. అవి ఇప్పుడు వీళ్ళు గూడా ప్రెషర్ వల్ల వీళ్ళు గూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, క్విక్‌గా మనం గనక రీక్యాప్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్డ్ వర్కర్ వీసా దాని సాలరీ వచ్చేసి 41,700 పౌండ్స్ చేశారనమాట. అంటే ఎవరైనా సరే ఆ రూట్‌లో గనక వీసా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే రెస్టారెంట్ మేనేజరో, లేపోతే ఐటీయో, లేపోతే ఇంకోటో పర్టిక్యులర్ స్కిల్ మీద మీరు ప్రూవ్ చేసి మీ కంపెనీ మీకు అప్లై చేయాలి అంటే మీ సాలరీ వచ్చేసి 41,000 ఉండాలి. దానికి అయ్యేటువంటి ఖర్చనేది అది పక్కన పెట్టండి. అది డిఫరెంట్ స్టోరీ. అది ఎంత ఖర్చవుతది, ఏంటి అనేది నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను. ఒకవేళ మిస్ అయ్యుంటే మీరు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా ఎళ్లి చూడండి. సో, అది కాకుండా నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫేక్ చేసొస్తున్నారని చెప్పి ఆళ్ళకర్థమైపోయింది. యూకేలో ఉన్నటువంటి చాలా మంది నో ఇంగ్లీష్ రాదు. మన ఇండియన్స్ కూడా చాలా మందున్నారు. గుజరాతీసనో, లేపోతే అటు వాళ్ళనో, లేకపోతే మన సౌత్ ఇండియన్స్ అనో కొంతమంది ముక్క రాదు ఇంగ్లీష్. అసలు ఎయిర్‌పోర్ట్‌లో వాడిని క్వెషన్ అడిగితే గూడా ఆ! ఊ అంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళందరిని చాలా మంది ఏజెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మొన్న ఒక బీబీసీలోనో, స్కై న్యూస్‌లోనో ఒక ఆర్టికల్ గూడా వచ్చింది దీని మీద. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని స్టూడెంట్ వీసా పేరు మీద ఎవ్వడైనా సంబంధం లేదు స్టూడెంట్ వీసా. వీళ్ళ కొన్ని పర్టిక్యులర్ యూనివర్సిటీస్‌తో లింకులు పెట్టుకొని దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారనమాట. అలా నడుస్తూ ఉంటుంది. దాని మీద ఒక వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్పై ఇన్వెస్టిగేషన్ చేశారు. అలాగా వీళ్ళు వస్తున్నారనేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఏ లెవెల్ ఈక్వలెంట్ ఏ లెవెల్ చేశారనమాట. అంటే చాలా ఇప్పుడు రాసేటువంటి ఐల్సో ఇదో కాకుండా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఎవరెవరైతే ఈ స్కిల్డ్ వర్కర్ వీసా మీద వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పీఆర్ నెక్స్ట్ ఫర్దర్ 5 ఇయర్స్ ఉంటదా? 10 ఇయర్స్ ఉంటదా? అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు గానీ, అంత ఈజీగా పీఆర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే దానికి గూడా చాలా కొత్త రూల్స్ పెట్టారనమాట. తర్వాత కేర్ వర్కర్ వీసా అనేది ఒకటుండేది ఇదివరకు. అంటే నర్సులు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటారు కదా! ఆ కేర్ వర్కర్ వీసా రూట్ అనేది క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు అంటే యాక్చువల్‌గా ఆ రూట్‌ని యూజ్ చేసుకొని చాలా మందిని ఇక్కడికి డంప్ చేస్తున్నారు యూకేకి. వాళ్ళందరూ ఎవడు ఉద్యోగాలు సరిగ్గా చేయట్లేదు. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటున్నారు గానీ ప్రాపర్‌గా ఆ కేర్ వర్కర్ వీసాని ఆ రూట్‌కి యూజ్ చేసుకోవట్లేదు. అందుకని చెప్పి అది క్లోజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా
మెయిన్ చేంజెస్ చూసుకుంటే డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు డిగ్రీ ఉండేది కాదు. సో, కంపల్సరీ మినిమమ్ డిగ్రీ ఇప్పుడు స్కిల్ వర్కర్ వీసాకి మినిమమ్ డిగ్రీ. జనరల్‌గా చాలామంది ఏంటంటే ఈ మధ్యన వీళ్ళు పట్టుకున్న దాంట్లో గూడా ఎంక్వైరీల్లో వాటిల్లో ఈ ఇండియా నుంచి వచ్చిన చాలామంది గూడా ఈ డిగ్రీ సర్టిఫికేట్‌లు వాళ్ళే ఏజెంట్‌లే కొట్టించుకొచ్చేస్తారంట. పలానా వెబ్‌సైట్, పలానా ఇదని కొట్టించుకొచ్చి ఇచ్చేస్తారంట. ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ గూడా దీంట్లో యాడ్ చేశారనమాట. తర్వాత ఎవరెవరైతే ఈ ఎంప్లాయీస్‌ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి 32% పెంచారు డిసెంబర్ నుంచి. అంటే ఏంటంటే ఎక్కువ పెంచితే ఇంకెక్కువ వీసాలు అప్లై చేయరు అన్న ఉద్దేశ్యంతోటి. తర్వాత టువర్డ్స్ డిజిటలైజేషన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈ వీసా, ఎలక్ట్రానిక్ వీసా అంటే మీ డీటెయిల్స్ అన్నీ గూడా ఇంకా పర్ఫెక్ట్‌గా వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది గత 5-10 ఇయర్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ గానీ, లేకపోతే విజిట్ వీసా మీద ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళంతా వచ్చారు. ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయారు. ఎవడు కాలేజీ స్టూడెంట్స్ చాలామంది కాలేజీలకెళ్ళట్లేదు. ఇంక వీసాలు, గీసాలు, పాస్‌పోర్ట్‌లని పక్కన పడేశారు. పనులు చేసుకుంటున్నారు. దొరికితే డిపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకైతే మాత్రం వాళ్ళ లైఫ్ నడుస్తానే ఉంది. డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇండియాకి పంపించుకుంటున్నారు. సో, ఇది గూడా గవర్నమెంట్‌కి మామూలుగా తెలుసు ఇంతకు ముందే. ఇప్పుడేంటంటే స్ట్రిక్ట్ చేశారనమాట. కాబట్టి ఎవరైనా అలాగా ఇల్లీగల్‌గా ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా డిపోర్ట్ అయితే చేస్తారు. సో, ఈ రూట్ కోసం వాళ్ళు ఈ మెయిన్ రూల్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే మీకు ఒక పర్టిక్యులర్ వీసా అనేది అలొకేట్ చేస్తారో మీరు ఎలక్ట్రానికల్లీ మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే ఆ వీసా అయిపోయింది, మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకోవట్లేదు అని ఇవన్నీ తెలుస్తాయో వాళ్ళకి ఆబ్వియస్‌లీ వాళ్ళొచ్చి పట్టుకొని డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఐఎల్ఆర్. ఐఎల్ఆర్‌కొచ్చేసి ప్రెజెంట్ జరుగుతున్నటువంటి లొల్లి ఏందయ్యా అంటే 5 ఇయర్స్ ఉంది ఇప్పుడు. ఆ 5 ఇయర్స్ తర్వాత ఐఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని 10 ఇయర్స్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి అర్థం కాని క్వెషన్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి చేయాలా? ఓన్లీ కొత్తగొచ్చే వాళ్ళకి చేయాలా? అనేది వీళ్ళు ఈ బుర్రబద్దలు కొట్టుకుంటున్నారనమాట. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి చేస్తే ఏంటంటే కొంతమంది హ్యుమానిటేరియన్ దాని ప్రకారం ఆలోచిస్తే పాపం వాళ్ళకి మీరు 5 ఏళ్ళు పీఆర్ ఇస్తారని చెప్పి తీసుకొచ్చారు గదా! మరి వాళ్ళు ఫ్యామిలీని తెచ్చుకున్నారు, సెటిల్ అయిపోయారు. మరి వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయి ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడతారు గదా! 10 ఏళ్ళంటే. కంపెనీస్ ఏవేవైతే ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళకి ఇచ్చిందో, ఆ కంపెనీస్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వాళ్ళకి మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇదివరకు ఎన్‌హెచ్‌ఎస్ ఇంక్లూడ్ ఉండేది వీసాస్‌లో. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఎస్ సెపరేట్‌గా కట్టాలి ఫీజు. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కంపెనీ వోడు కట్టి వీసా చేయాలి. లేదు మీరు కట్టి చేయించుకోవాలి. మీరు కట్టి చేయించుకోవడం ఇల్లీగల్. కంపెనీ వాడే కట్టి చేయాలి. కంపెనీ వాడి బాధ్యత అది. మిమ్మల్ని హైర్ చేసుకోవడం కంపెనీ వాడి బాధ్యత కాబట్టి వాడు మీకు కట్టాలి. ఇప్పుడు 5 ఇయర్స్ కడుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇది గనుక ఎక్స్‌టెండ్ అయితే 10 ఇయర్స్ దాకా వాడికి కట్టాలన్నమాట. అంటే ఈ హ్యుమానిటీ అనేది ఉండదు. ఇలా చేయకూడదు. పోనీ కొత్తగొచ్చే వాళ్ళకి చేసినా పర్లేదు గానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని గూడా మీరు ఎక్స్‌టెండ్ చేస్తాము అనే ఆలోచనలో ఉన్నారు గాబట్టి, ఇప్పుడు ఇది కరెక్ట్ గాదు అని ఒక కమిటీ అనేది యేశారు. హోమ్ అఫైర్స్ కమిటీ అంటారు. ఈ కమిటీలో ఏంటంటే ఎంపీలు, లోకల్ ఎంపీస్ తర్వాత మన దగ్గర గూడా యేస్తుంటారు చూసారా? అప్పుడప్పుడు పార్లమెంట్ కమిటీ యేసింది అంటూ ఉంటారు ఎంక్వైరీ కోసం. అంటే వీళ్ళేంటంటే ఈ హోమ్ ఆఫీస్ దగ్గరికెళ్ళేసి ఎంక్వైరీ చేస్తారు. అంటే అసలు ఇప్పటి వరకు పీఆర్‌లు ఎలా వచ్చినాయి? ఎంతమందికొచ్చినాయి? ఏ బేసిస్ మీద వచ్చినాయి? ఎవరు రైట్ క్లెయిమ్ చేసుకున్నారు? ఎవరు రాంగ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు? ప్లస్ ఇండివిడ్యువల్ కన్సల్టేషన్స్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. నేను ఈ కంట్రీకి పీఆర్ ఇస్తారని చెప్పి నమ్మకంతోటి వచ్చి చదువుకుంటున్నా. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ కంట్రీలో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. మరి నాకు 10 ఏళ్ళు చేస్తే నాకు అన్యాయం జరుగుతది గదా! అని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళున్నారు. మేము ఆల్రెడీ ఈ కంట్రీలో సెటిల్ అయ్యమదామని చెప్పేసి ఫ్యామిలీలని అందరిని తెచ్చుకున్నాము. ఫ్యామిలీస్ తోటి సెటిల్ అయిపోయాము హ్యాపీగా. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎళ్ళిపోమంటే 10 ఇయర్స్ ఇయ్యమంటే 10 ఇయర్స్ దాకా వీసా రాదు. ఐఎల్ఆర్ రాదు అంటే మేము ప్రాబ్లమ్ అయిపోతాం గదా! అని చెప్పి వాళ్ళు ఇండివిడ్యువల్ కన్సల్టేషన్స్ చేయొచ్చు. డిసెంబర్ 2 వరకు ఈ ఎంక్వైరీ అనేది జరుగుతది హోమ్ ఆఫీస్ తోటి. అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు పబ్లిక్ కన్సల్టేషన్స్‌కెళ్తారనమాట. పబ్లిక్ కన్సల్టేషన్స్‌కెళ్ళి ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి వాళ్ళు గాని, కంపెనీస్ వాళ్ళు గాని, మెయిన్ కంపెనీస్ వాళ్ళని ఎందుకు అడుగుతారు అంటే కంపెనీస్ వాళ్ళు ఈ ఎంప్లాయీస్‌ని ఎవరెవరైతే మెయింటైన్ చేసుకున్నారో వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు గనక ఎక్స్‌టెండ్ చేశారనుకోండి, వాళ్ళ బర్డెన్ అంతా వీళ్ళ మీద పడతది. 5 ఏళ్ళు ఎన్‌హెచ్‌ఎస్‌కి డబ్బులు కట్టాలి, ఐహెచ్‌ఎస్ కట్టాలి ఇవన్నీ ఉంటాయి గదా! ఆ బర్డెన్ అంతా వీళ్ళ మీద పడతది. తర్వాత సాలరీ పెరిగింది. మొన్నటి వరకు 20,000, 22,000 ఉండేది. ఒకేసారి ఇప్పుడు 40, 41,000 చేసేసారు. మరి 41,000 లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉండాలంటారా? లేకపోతే కొత్తగా ఉండాలంటారా? అవి తెలీదు. కాబట్టి ఇదంతా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత పబ్లిక్ కన్సల్టేషన్స్ అనేది జరిగిన తర్వాత అప్పుడు ఈ ఐఎల్ఆర్ అనేది ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతదా 10 ఇయర్స్? లేదు కొత్తగొచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతదా?
కొత్తగా వచ్చే వాళ్ళకి ఓన్లీ అప్లికబుల్ అవుతుంది అంటే ఈ ఎగ్జిస్టింగ్ వాళ్ళు హ్యాపీ, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చిన్న మెలికలు వాళ్ళు పెట్టేది ఏంటంటే మీ శాలరీ ప్రెజెంట్ రూల్ ప్రకారము అంత శాలరీ ఉందా లేదా. ఓకే, జనరల్గా రెస్టారెంట్లో మేనేజర్లు చెఫ్లు వాళ్ళకి వీళ్ళకి 40-45 అయితే ఇయరగండి. ఐటీ వాళ్ళకి వస్తుండొచ్చేమో కానీ అంత శాలరీ మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కట్టారా లేదా. సో ఇలాంటి రూల్స్ అన్ని సీరియస్గా ఫాలో అవుతారు. ప్లస్ పాయింట్ బేస్డ్ ఇమిగ్రేషన్, మీరు తొందరగా ఎలా రావాలి అనుకుంటే మీరు కొన్ని పర్టికులర్ పాయింట్స్ కనుక రీచ్ అవుతే మీకు తొందరగా ఎల్ఆర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటిది కూడా ప్రపోజల్ అనేది ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఈ ఐఎల్ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్కి 5 ఇయర్సా 10 ఇయర్సా అనేది డెఫినెట్గా తెలిసే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏ రూల్ వచ్చినా కానీ కొత్తగా వచ్చే వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు. మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ కోర్టు కేసులు అవి చూస్తున్నాం కదా, అమెరికాలో రోజుకో కోర్టు కేసు అలాగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. స్టూడెంట్స్కి ఇంతకు ముందు పిఎస్డబ్ల్యూ వచ్చేసి 2 ఇయర్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 2027 జనవరి నుంచి, 26 కాదు 27 జనవరి నుంచి దాన్ని 18 మంత్స్కి చేస్తారనమాట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేటువంటి వాళ్ళు 2 ఇయర్స్ అంటే వాళ్ళు 2027కి అయిపోతుంది కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళకి 18 మంత్స్ వస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు టైర్ 2 మన వీసా స్పాన్సర్షిప్ ఎత్తుకోవటం అనేది ఇంక ఇవన్నీ చాలా టైట్ అయిపోతూ ఉంటాయి రోజు రోజుకి. కాబట్టి మీరు ఎవరైనా ఏదో ఒక యూనివర్సిటీని పట్టుకొని యూకే వచ్చి డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ ఆటలు అయితే ఇంకా ముందు 99.9% అయితే సాగవు. ఏజెంట్లని నమ్మి మీరు బోల్తా పడకండి. వచ్చిన తర్వాత మీకు అన్ని తిప్పలే ఉంటాయి. ఎందుకంటే ఈ పార్ట్ టైం జాబులు కూడా అంత ఈజీగా దొరకట్లేవు. మనోళ్ళు పాక్కపోయారు. ఎవడు వెళ్ళట్లేదు. వచ్చిన వాళ్ళంతా వెళ్తేనే కదా ఖాళీ అయ్యేది. వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పాక్కపోయారు. వాళ్ళు పోతే ఖాళీ అవుతుంది. కంపెనీస్ ఏమో వాళ్ళ వీసాలు చెక్ చేసి వాళ్ళ స్టేటస్లు చెక్ చేసి అరే నీ వీసా అయిపోయింది కదా నువ్వు ఇంకా పోలేదు అనేవాడు అడగట్లేదు. నడుస్తుంది నడిపిస్తున్నారు. ఎందుకంటే మేనేజర్లు మనోళ్ళే, వాళ్ళు మనోళ్ళే, టీం అంతా ఉంటారు కాబట్టి నడిపిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అలా పట్టుకుంటే వాళ్ళ మీద ఫైన్ వేస్తారు. అప్పటి వరకు అయితే ఇది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా మంచి టాప్ యూనివర్సిటీస్లో సీట్స్ వస్తే హ్యాపీగా రండి. లేదు అంటే మాత్రం మీరు ఏదో ఇక్కడికి వచ్చేసి డబ్బులు సంపాదించేసుకోవాలి అనుకుంటే ఆ రోజులు అయితే పోయినాయి. ఇదివరకు లాగైతే లేదు. ఎందుకంటే ఈవెన్ సిటిజన్స్కి ఆల్రెడీ పిఆర్ ఉన్న వాళ్ళకే జాబులు రావడం చాలా కష్టంగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది బీభత్సంగా ఉంది యూకేలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఇంకా యూకే ఇమిగ్రేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే కింద కామెంట్లో కానీ మెన్షన్ చేయండి. మోర్ ఆర్ లెస్ ఐ విల్ ట్రై అండ్ హెల్ప్ యూ.